డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 54 సంవత్సరాలు. మా అమ్మగారికి కడుపులో నొప్పిగా ఉందంటే స్కానింగ్ చేయించాను. రిపోర్ట్లో కడుపులోని గడ్డ ఉందని, దాన్ని బయాప్సీ చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది. మా అమ్మకి క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? మా అమ్మకి కీమోథెరపీ చేస్తే తగ్గిపోతుందా, లేక సర్జరీ ఏమైనా చేయించాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో గడ్డ అంటే ఎక్కడి నుంచి వచ్చిందని ఇంపార్టెంట్. అది స్టమక్లో నుంచి వచ్చిందా, లేకుంటే పెద్ద ప్రేగులో వచ్చిందా, చిన్న ప్రేగులో వచ్చిందా, లేక లివర్లో నుంచి వచ్చిందా అనేది చూడాలి. సో దాన్ని బట్టి మనము ఇది ఆపరేషన్ చేయగలమా లేదా, లేకుంటే కీమోథెరపీ ఇవ్వాలా వద్దనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కడుపులో గడ్డ అనేటువంటిది చాలా కాంప్లెక్స్ టాపిక్ అనమాట. కడుపులో గడ్డ అనేక ఆర్గన్స్ నుంచి రావచ్చు. సో లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లేకుంటే స్టమక్ కానివ్వండి, పెద్ద పేగు కానివ్వండి, చిన్న పేగు కానివ్వండి, లేకుంటే కడుపు మీద ఒక పొర ఉంటుంది దాని మీద కానివ్వండి, లేకుంటే చిన్న పేగుల మీద కూడా ఒక మీసెంట్రియన్ ఉంటుంది దాని మీద కానివ్వండి, ఇట్లా సో డిఫరెంట్ సైట్స్ నుంచి కూడా ఈ గడ్డ రావచ్చు. సో కాబట్టి గడ్డ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని బట్టి నిర్ధారణ చేసి బయాప్సీ అయిన తర్వాత మరి అది ఆపరబుల్గా ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది.